హాయ్ హలో వెల్కమ్ టు ఖాద్రు కిచెన్. ఈరోజు నేను చేపలు ఫ్రై చేస్తున్నానండి. అందుకని ముందుగా ఒక అర స్పూన్ పసుపు అండి, ఒక 3 స్పూన్లు కారం అండి, జీలకర్ర అండి. నేను ముందుగానే ముద్దలాగా నూరి పెట్టేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1.5 స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూన్ ఉప్పు అండి, ఇంకొంచెం వేసుకోండి సరిపోద్ది, ఎక్కువ వేయొద్దు, ఊరికినే దాంట్లో సాల్ట్ అనేది పెరిగిపోద్దండి. ఇవి వేసిన తర్వాత కొంచెం చికెన్ మసాలా అండి. జీలకర్ర వేసేది కొంచెం టేస్ట్ బాగా వస్తుంది, నీసు వాసన అనేది లేకుండా బాగుంటుందండి, అందుకని జీలకర్ర వేసేది. ఇవి కొంచెం వాటర్ పోసి ఇలా కలిపేసుకోవాలి. ఇలాగా అంతా కలిపేసుకోవాలి. కొంచెం నిమ్మరసం వేయండి, ఒక అర చెక్క వేసేసిండి, టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. చేపలకి ఇలా ఘాట్లు పెట్టుకోండి, కత్తితో ముందుగానే ఘాట్లు పెట్టి ఇలా పూసేసుకుంటే ఇవి పైలట్ చేపలు అండి. ఇవి అంటే జిలేబీలు అంటారు కదా, అవి. ఇవన్నీ 1.5 కేజీ దాకా ఉండాలండి, అందుకని ఇంత మసాలా కలిపాను, అన్నిటికి కావద్దని. మామూలుగా మీరు ఎన్ని చేపలు తెచ్చుకుంటారో దాన్ని బట్టి మీరు మసాలా అనేది తగ్గించేసుకోవచ్చు. 1 స్పూన్ వేసుకున్నా సరిపోద్ది. మాకు ఇది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ కలిపాను. ఫ్రెండ్, నేను చేపలు 1 గంట సేపు నానబెట్టేసాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ప్యాన్ పెట్టాను, దోశల పెను ఉంది కదా అది పెట్టేశాను. ఆయిల్ పోసేసి, ఆయిల్ మనకి ఎక్కువ ఏం పట్టదండి, ఇలా ఫ్రై చేసుకుంటే పెను మీద ఫ్రై చేస్తే ఆయిల్ అనేది తక్కువే పట్టిద్ది. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఇలా పెట్టేస్తున్నామండి. ఇలా వేసుకుంటే నూనె తక్కువ పెట్టిద్ది, చేపలు ఎక్కువ పెట్టేసి ఒకేసారి వేపేసుకోవచ్చండి. చేపలు కూడా అతుక్కోమండి, పెను మీద మనం వేసినందువల్ల అతుక్కోకుండా ఫ్రీగా అన్నీ వచ్చేస్తాయి. చూడండి, మనకి అన్ని చేపలు అయితే కవర్ అయిపోయింది దాని మీద. ఇప్పుడు మనం అన్నీ తిప్పుకోవాలి మళ్ళీ. చూడండి, మాత్రం అతుక్కోకుండా ఎలా వచ్చేస్తున్నాయో, ఇలాగ నాన్ స్టిక్ తవా మీద పెట్టుకుంటే బాగా వచ్చేస్తాయండి, కాలకుండా మాడకుండా హ్యాపీగా అన్నీ కాల్ చేసుకోవచ్చు. ఒకేసారి 2 అలా పెట్టి వేపుకోకుండా ఒకేసారి ఒక 10 పెట్టి వేపేసుకోవచ్చు. ఆయిల్ కూడా తక్కువే పట్టిద్దండి. అందరూ ఇప్పుడు చేప వేపాలి అంటే ఎక్కువగా ఆయిల్ పోసి కడాయి పెట్టి దాంట్లో పోస్తూ ఉంటారు, అంత అవసరం అయితే లేదండి. ఇలా పెనం పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ పోసుకొని
ఇలాగ ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ మళ్ళీ కాసేపు అలా కాలనిచ్చి మళ్ళీ తిప్పుదామండి. అన్నీ ఒకసారి తిప్పేసామండి. చూడండి ఇలాగ కాలుతుండాలి. అలాగా మనం 2 సైడ్లు పూర్తిగా బాగా కాలే వరకు తిప్పుకుంటా కాల్చుకుంటూ ఉండాలండి. కాల్చుకుంటే అది కరెక్ట్ అయినా ఇది ఉడకడంలోకి వచ్చేసిద్ది. చూడండి ఎలా కాలుతుండాయో. కొంచెం ఆయిల్ అయినా చాలండి. ఇలాగ మనం పెనం మీద వేపుకుంటే ఆయిల్ తక్కువగా పట్టిద్దండి. అన్నీ ఒకేసారి వేపేసుకోవచ్చు. కాలేదండి, ముందు తిప్పి పెట్టేస్తే బాగా కాలుద్ది. చూడండి, నేను తిప్పుకుంటా కాల్చుకుంటా ఉన్నానండి. బాగా ఇలాగా ఫ్రై అయిపోయినాయి. ఇలాగ అయిన తర్వాత తీసేయండి. చాలా చాలా టేస్ట్గా భలే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి అంతా ఫ్రై అయిపోయింది. ఇంక తీసేయడమేనండి. ఇంతేనండి, వేపేసుకోవడం అయిపోయింది. చూడండి ఎంత బాగుండాయో. ఇలా తిప్పుకుంటా వేపుకుంటా ఉంటే ఇలా కలర్ కొంచెం బ్రౌన్ కలర్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దించేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకుని తినేసేదేనండి. ఇది పప్పుచారులో కానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.